ఐపీఓ అంటే ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట. ఏదైనా ఒక కంపెనీ మొదటిసారి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే ప్రాసెస్ని ఐపీఓ అంటారనమాట. చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వే అవకాశం వస్తుంది. అప్పుడు ఒక కంపెనీ వచ్చేసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలనుకుంటే డిఆర్హెచ్పి అనే బుక్ని సెబీకి సబ్మిట్ చేయాలన్నమాట. డిఆర్హెచ్పి ఏంటంటే డ్రాఫ్ట్ రెడ్ ఎయిరింగ్ ప్రాస్పెక్ట్ అనమాట. ఆ బుక్ అనేది సెబీకి సబ్మిట్ చేస్తే సెబీ అనేది మొత్తం వెరిఫై చేసుకుని వాళ్ళకి అప్రూవల్ ఇస్తే లిస్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది అనమాట. సెబీ అంటే ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. స్టాక్ మార్కెట్ యొక్క రెగ్యులేటర్ అనమాట. అంటే ఫ్రాడ్స్ కానీ ఏదైనా స్కామ్స్ కానీ జరగకుండా సెబీ అనేది చూసుకుంటుంది అనమాట. సెబీ అనేది అప్రూవల్ ఇచ్చిన తర్వాత సెబీ అనేది షెడ్యూల్ చేస్తుంది అనమాట. ఈ ఐపీఓ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉంటుంది, పబ్లిక్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేసి షెడ్యూల్ అనేది ఇస్తుంది అనమాట. ఈ విధంగా ఐపీఓ అనేది లిస్ట్ అవుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.